అగ్నిపథ్ దేశంలోని యువకుల్లో అగ్నిజ్వాలలు రగిల్చిన పథకం. జూన్ 14న ప్రకటించిన ఈ పథకం కింద గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత 2 ఏళ్లుగా డిఫెన్స్ ఫోర్స్లో చేరేందుకు సిద్ధమవుతున్న యువతకు మంచి అవకాశం కల్పిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ మేజర్ పాండే తెలిపారు. అండ్ గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సంఖ్యలో యువతను ప్రయోజనం చేకూరుస్తుందని అమిత్ షా అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత 2 ఏళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రభావితమైందని, అందుకే దేశంలోని యువత పట్ల శ్రద్ధ చూపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ సున్నితమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. అయినా కూడా అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యాపించాయి. ఈ నిరసనలో రైళ్లను తగులబెట్టడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం అండ్ అనేక వేల మంది రైల్వే ట్రాక్లు, హైవేలను దిగ్బంధించడంతో ఈ నిరసనలు అనేక రాష్ట్రాల్లో చెలరేగాయి. బీహార్, యూపీ అండ్ తెలంగాణలో ఆగ్రహించిన నిరసనకారులు దాదాపు డజనుకు పైగా రైళ్లను నిప్పుపెట్టారు. ఈ నిరసనల కారణంగా దాదాపు 300 రైళ్లు ప్రభావితమయ్యాయి. అలాగే 200 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేయబడ్డాయి. అండ్ సికింద్రాబాద్లో నిరసనకారులపై జరిపిన కాల్పులలో ఒకరు చనిపోతే 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు ప్రభుత్వం ఈ స్కీమ్ని రిలీజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? మన దేశ సైనికుల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల నష్టం ఎందుకు జరుగుతుంది? ఆ నష్టాన్ని ఈ అగ్నిపథ్ వీరులు ఎలా అడ్డుకోగలుగుతారు? అసలు ఈ స్కీమ్ వల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అండ్ ఈ నిరసనలు చేయడానికి గల కారణాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ స్కీమ్ని రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. 2022-23 సంవత్సరానికి గాను కేంద్రం రిలీజ్ చేసిన టోటల్ బడ్జెట్ 39.45 lakh crores. అందులో భారత రక్షణ రంగానికి అంటే ఇండియన్ డిఫెన్స్ సెక్టార్కి కేటాయించింది 5.25 lakh crores. టోటల్ యూనియన్ బడ్జెట్లో 13.31% డిఫెన్స్ సెక్టార్కి కేటాయించింది. ఈ డిఫెన్స్ సెక్టార్కి కేటాయించిన 5.25 lakh crores-ని భారత రక్షణ రంగం 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది. అందులో ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెండోది డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే అండ్ థర్డ్ ఈజ్ డిఫెన్స్ పెన్షన్. డిఫెన్స్ సెక్టార్కి కేటాయించిన 5.25 lakh crores-లలో 2.33 lakh crores-ని రెవెన్యూ ఎక్స్పెండిచర్కి కేటాయించింది. అంటే ఈ బడ్జెట్లోనే సోల్జర్స్కి శాలరీస్, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం లైక్ బార్డర్ రోడ్స్, బ్రిడ్జెస్, టన్నెల్స్, రైల్వే లైన్స్ అండ్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అండ్ వాటిని మెయింటెనెన్స్ చేయడానికి, అలాగే క్యాంటీన్ స్టోర్స్ అండ్ పబ్లిక్ డిఫెన్స్ సెక్టార్ని కూడా ఈ బడ్జెట్ నుంచి ఖర్చు చేయబడుతుంది. అండ్ సెకండ్ ఈజ్ డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే. ఈ డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లేకి 1.52 lakh crores-ని కేటాయించింది. ఈ బడ్జెట్ నుండి అత్యాధునిక యుద్ధ ఆయుధాలు లైక్ ఇన్ఫాంట్రీ వెపన్స్, ఆర్మీ వెహికల్స్, రాకెట్ లాంచర్స్, మిసైల్ సిస్టమ్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ రాడార్స్ లాంటి అత్యాధునిక ఆయుధ సామాగ్రిని వేరే దేశాల నుండి కొనడానికి, భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ 1.52 lakh crores-ని ఖర్చు చేయబడుతుంది. అండ్ థర్డ్ ఈజ్ డిఫెన్స్ పెన్షన్. రిటైర్ అయిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్యాండిడేట్స్కి కేవలం పెన్షన్ ఇవ్వడానికే ప్రభుత్వం దాదాపు 1.2 లక్షల కోట్లని ఖర్చు చేస్తుంది. ఈ సంవత్సరం పెన్షన్ కోసం కేటాయించిన 1.2 లక్షల కోట్లు 2021-22లో పెన్షన్ కోసం కేటాయించిన దానికంటే చాలా ఎక్కువ. అదేవిధంగా సైనికులకు చెల్లించే జీతాలు కూడా సంవత్సరాలుగా పెరుగుతుంది. ఆర్మీ 2020-21లో 88,800 కోట్లకు జీతాలు అండ్ అలవెన్స్ రూపంలో చెల్లిస్తే 2021-22 నాటికి ఆర్మీ జీతాలు మరియు అలవెన్స్ల కోసం 99,800 కోట్లను చెల్లించింది. అండ్ నేవీకి సంబంధించి శాలరీస్ అండ్ అలవెన్స్లను పే చేయడానికి 2021 అండ్ 22లో 7,832 కోట్లు కేటాయిస్తే 2022-23 సంవత్సరానికి గాను 9,133 కోట్లను కేటాయించింది. అండ్ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 2021-22 నాటికి 16,347 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది బడ్జెట్లో 18,346 కోట్లను కేటాయించింది. అండ్ ఈ ఏడాది 3 సర్వీసులను కలుపుకొని జీతాలు అండ్ అలవెన్స్ల కోసం దాదాపు 1.35 లక్షల కోట్లను కేటాయించగా 1.2 లక్షల కోట్ల రూపాయలను పెన్షన్ కొరకు కేటాయించింది. అలా ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం జీతాలు అండ్ పెన్షన్ల కోసమే దాదాపు 2.55 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది అత్యాధునిక ఆయుధాలు కొనడానికి కేటాయించిన డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే బడ్జెట్ కంటే కూడా దాదాపు 2 times ఎక్కువ. ఇలా డిఫెన్స్ కోసం కేటాయించిన బడ్జెట్లో ఎక్కువ భాగం జీతాలు మరియు పెన్షన్ల కోసం ఖర్చు అవుతుందనే దాదాపు 30కు పైగా దేశాలు టూర్ ఆఫ్ డ్యూటీ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకొని మిగిలిన బడ్జెట్లో అత్యాధునిక ఆయుధాలు కొని తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఎగ్జాంపుల్గా ఇజ్రాయెల్ దేశంలో పౌరులందరూ కూడా డిఫెన్స్ ఫోర్స్లో పురుషులు 3 సంవత్సరాలు, మహిళలు 2 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేస్తారు. అండ్ మన పొరుగు దేశమైన చైనాలో కూడా 18 నుండి 22 సంవత్సరాల వయసు గల పౌరులు తమ సైన్యంలో సేవలు అందిస్తారు. అండ్ రష్యాలో 18 నుండి 27 సంవత్సరాల వయసు వరకు ఎప్పుడైనా 12 నెలల పాటు టూర్ ఆఫ్ డ్యూటీ సర్వీస్ ఇవ్వడం తప్పనిసరి.
ఇలా దాదాపు 30 దేశాల్లోని యువకులు టూర్ ఆఫ్ డ్యూటీ ద్వారా తమ దేశానికి సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే మన దేశంలోని యువకులు అగ్నిపథ్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. కానీ ఎందుకు? అసలు ఈ అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? ఈ అగ్నిపథ్ పథకం కింద ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ స్థాయి ఉన్న టెక్నీషియన్స్ అండ్ ఫ్రంట్ ఎండ్ సోల్జర్స్ని ఈ పథకంలో భాగంగా రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని అగ్నివీర్స్ అంటారు. 4 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో సాగే ఈ ప్రక్రియలో వచ్చే 6 నెలల్లో మొదట సైన్యం 25,000 మంది అగ్నివీర్స్ని రిక్రూట్ చేస్తుంది. అండ్ ఆ తరువాత మిగిలిన 15,000 మంది అగ్నివీర్లను రిక్రూట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరంలో నేవీ 3,000 మంది అగ్నివీర్స్లను తీసుకుంటుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ మొదటి సంవత్సరంలో 3,500 మంది అగ్నివీర్స్ని రిక్రూట్ చేస్తుంది. అండ్ మిగిలిన అభ్యర్థులను ఆర్మీ రిక్రూట్ చేసుకుంటుంది. అలా సెలెక్ట్ అయిన 40,000 మంది అభ్యర్థులలో మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా 25% అగ్నివీర్స్లను రెగ్యులర్ క్యాడర్ కింద ఉంచి మరో 15 ఏళ్ల పాటు సేవలు అందించడానికి అవకాశం ఇస్తారు. అండ్ రిమైనింగ్ 75% క్యాండిడేట్స్ని ఇంటికి పంపించేస్తారు. ఈ 4 సంవత్సరాల సర్వీస్లో మొదటి సంవత్సరం అగ్నివీర్స్కి 30,000 శాలరీ ఉంటుంది. అందులో 70% అమౌంట్ 21,000 రూపీస్ని హ్యాండ్ క్యాష్ కింద ఇచ్చి రిమైనింగ్ 30% అమౌంట్ 9,000 రూపీస్ని కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తుంది. అలా 4వ సంవత్సరంలో 40,000 రూపీస్ శాలరీ ఉంటుంది. అండ్ 28,000 రూపీస్ని హ్యాండ్ క్యాష్ కింద ఇచ్చి 12,000 రూపీస్ని కార్పస్ ఫండ్లో జమ చేస్తుంది. అలా మొదటి సంవత్సరం నుండి 4వ సంవత్సరం వరకు మొత్తం 10.4 లాక్ రూపీస్ని కార్పస్ ఫండ్ కింద జమ చేసి దానికి ఇంట్రెస్ట్ని జోడించి 11.71 లాక్ రూపీస్ని రెగ్యులర్ క్యాడర్కి డిస్క్వాలిఫై అయిన 75% అభ్యర్థులకు సేవానిధి ప్యాకేజ్ కింద ఇస్తారు. అలాగే స్కిల్ సర్టిఫికెట్లు అండ్ వారి కెరియర్కి సహాయపడడం కోసం బ్యాంక్ లోన్ల ద్వారా నిధులను సమకూరుస్తారు. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా అండ్ మధ్యప్రదేశ్లోని ముఖ్యమంత్రులు అగ్నిపథ్ పథకాన్ని ప్రశంసిస్తూ పోలీసుతో సహా ఇతర నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా కూడా అగ్నిపథ్ పథకం పట్ల యువత సంతృప్తి చెందడం లేదు. యువత నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం 4 ఏళ్లు సైనిక సేవలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలామంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. అండ్ తక్షణమే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అవగాహన రాహిత్యం వల్ల ఈ పథకంపై నెలకొన్న అపోహలకు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల సైన్యంలో పర్మనెంట్ రిక్రూట్మెంట్లకు బదులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుందని, అటువంటి పరిస్థితుల్లో 17 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరే అగ్నివీర్లు 21 సంవత్సరాల వయసులో నిరుద్యోగి అవుతాడు. వారికి వృత్తిపరమైన డిగ్రీలు లేదా ప్రత్యేక అర్హతలు ఏవీ ఉండవని అపోహపడుతున్నారు. వాస్తవానికి సాయుధ బలగాల్లో 4 ఏళ్ల సర్వీస్ చేసిన వారికి పారిశ్రామికవేత్తలు కావాల్సిన ఆర్థిక ప్యాకేజ్ని అండ్ బ్యాంకు రుణాలని కేంద్రం అందిస్తుంది. అండ్ విద్యా మంత్రిత్వ శాఖ అగ్నివీర్స్ కోసం 3 ఏళ్ల నైపుణ్య ఆధారిత ప్రత్యేక డిగ్రీ కోర్సును ప్రారంభించనుంది. ఇందులో సైన్యంలో 4 ఏళ్ల పదవీ కాలంలో పొందిన శిక్షణకు 50% మార్కులను ఇస్తారు. ఈ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సును ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించనుంది. దేశ విదేశాల్లో ఉద్యోగాలు మరియు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ డిగ్రీ చెల్లుబాటు అవుతుంది. అండ్ ఈ సర్వీస్లో పాల్గొనే యువతకు సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అండ్ రాష్ట్ర పోలీసు నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర రంగాల్లో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పించి వారి భవిష్యత్తును చాలా సురక్షితంగా ఉండేలా హామీ ఇస్తుంది. అండ్ ఈ అగ్నిపథ్ పథకం వల్ల యువతకు ఆర్మీలో అవకాశాలు తగ్గుతాయని అపోహపడుతున్నారు. కానీ వాస్తవానికి అగ్నిపథ్ పథకం ద్వారా గతంతో పోల్చుకుంటే ఆర్మీ రిక్రూట్మెంట్స్లు 3 రెట్లు పెరుగుతాయి. సో అందులో నుంచి 25% మందిని రెగ్యులర్ క్యాడర్ కింద తీసుకుంటారు. కాబట్టి గతంలో నిర్వహించిన రెగ్యులర్ సెలక్షన్స్కి ఇది సమానంగా అవుతుంది. అండ్ చెప్పాలంటే అగ్నిపథ్ పథకం ద్వారా బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ క్యాండిడేట్స్ని ఆర్మీ రిక్రూట్ చేసుకుంటుంది. అండ్ అగ్నిపథ్ పథకం కారణంగా రెజిమెంటల్ బాండింగ్పై ప్రభావం పడుతుందని అపోహపడుతున్నారు. వాస్తవానికి అగ్నిపథ్ పథకం వల్ల రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి ఈ పథకం వల్ల అగ్నివీరులలో అత్యుత్తమమైన యువత సెలెక్ట్ అవుతుంది. కాబట్టి సాయుధ బలగాల మధ్య బాండింగ్ మరింత పెంచినట్లు అవుతుంది. అలాగే 4 ఏళ్ల తర్వాత సైన్యంలోకి శాశ్వతంగా యువతను తీసుకునే ముందు అగ్నివీరుల పనితీరును పరీక్షిస్తారు. అందువల్ల ఆర్మీ పర్యవేక్షక ర్యాంకుల కోసం మంచి నైపుణ్యం, అనుభవం, అర్హత ఉన్న సిబ్బందిని పొందడం సాధ్యమవుతుంది. అండ్ సమర్థవంతమైన సైన్యాన్ని పెంచాలంటే ఈ విధానమే ఉత్తమంగా నిలుస్తుంది. అండ్ ఇంకో అపోహ ఏంటంటే అగ్నివీరులు సమాజానికి ప్రమాదకారులుగా మారుతారు. ముఖ్యంగా వాళ్ళు ఉగ్రవాదులతో చేతులు కలుపుతారని భావిస్తున్నారు. వాస్తవంగా ఇలా చెప్పడం భారత సాయుధ బలగాల ధర్మాన్ని, విలువలను అవమానించినట్లే అవుతుంది. 4 ఏళ్లుగా యూనిఫామ్ ధరించి భారత మాతకు సేవలు అందించిన యువకులు జీవితాంతం దేశం కోసమే పనిచేస్తారు. కానీ దేశానికి ద్రోహం చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అంతెందుకు ఏటా వేలాది మంది సైనికులు పదవి విరమణ పొందుతున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో చేరిన దాఖలాలు లేవు. అయితే ఈ పథకం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటి వరకు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న జవాన్లు 10 నుండి 15 ఏళ్లు విధులను నిర్వహిస్తారు. నార్మల్గా వారికి 1 ఇయర్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఈ పథకం వల్ల రిక్రూట్ అయిన వారికి కేవలం 6 నెలలు మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ పథకం కారణంగా భారత సైన్యంలో కొత్త సైనికుల సంఖ్య పెరుగుతుంది. కానీ వారు శత్రు దేశాల సవాళ్లను ఎదుర్కోలేరు. మన అభిమన్యుడు లాంటి సైనికులను తయారు చేస్తున్నాం, కానీ వారు పద్మ వ్యూహం నుండి బయటికి రాలేరు. అలాగే రాజకీయ నాయకులు 1 సంవత్సరం పాటు ఎంపీ ఎమ్మెల్యే అయిన వారికి కూడా పెన్షన్ రావడం మొదలైనప్పుడు 4 సంవత్సరాలు పనిచేసిన సైనికుడికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేరు? అండ్ యుద్ధ సమయంలో సైన్యంలోని జనరల్ స్థాయి నుండి జవాన్ వరకు ప్రతి వ్యక్తి కేవలం సైనికుడే. యుద్ధ సమయంలో ర్యాంకులు మరియు బ్యాడ్జ్లు ఉపయోగించబడవు. సో అగ్నిపథ్లో రిక్రూట్ అయిన అగ్నివీరులు రెగ్యులర్ రిక్రూటర్స్తో సమానమైన వేతనాలు, అలవెన్స్లు, సౌకర్యాలు లభించకపోతే అది సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. అండ్ అది అగ్నివీర్ సైనికులలో అసంతృప్తికి కారణం కావచ్చు. 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి తమ ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు వారి ముందున్న సుదీర్ఘమైన అనిశ్చితి, నిరుద్యోగ భవిష్యత్తు, ఇది వారిపై మానసిక ప్రభావం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా సామాజిక ప్రభావాన్ని చూపుతుంది. అండ్ ముఖ్యంగా సైనిక ఉద్యోగాలపై భరోసా భావాన్ని తగ్గిస్తాయి. అలాగే అగ్నివీర్ సైనికులు తమ చుట్టూ ఉన్న యువతకు కూడా స్ఫూర్తినిస్తారు. కానీ 4 ఏళ్ల సర్వీసు తర్వాత నిరుద్యోగం వల్ల తలెత్తే డిప్రెషన్కు లోనైనప్పుడు సమాజంపై అలాగే వారిపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇవి ఈ పథకం వల్ల కలిగే నష్టాలు. అండ్ అగ్నిపథ్ పథకం యొక్క ప్రయోజనాలు చూసుకుంటే, అగ్నిపథ్ పథకం ద్వారా మెయిన్గా సైనికులు కావాలనే యువత కలలు నెరవేరడమే కాకుండా ప్రతికూల కార్యకలాపాల బారి నుండి యువతను కాపాడుతుంది. అలాగే దేశ వ్యతిరేక అంశాలు లైక్ జమ్మూ కాశ్మీర్లోని యువతను జిహాదీ మతోన్మాద మనస్తత్వం నుండి కూడా కాపాడుతుంది. అలాగే దేశం పట్ల తమ బాధ్యత గురించి పూర్తిగా అవగాహన ఉన్న ఒక ఆదర్శ పౌరులను కూడా ఈ పథకం తయారు చేస్తుంది. అండ్ యువతలో క్రమశిక్షణతో కూడిన మెరుగైన పౌరులుగా మారేందుకు ఈ పథకం దోహదపడుతుంది. అలాగే ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ పథకం కింద సైనికుల జీతాలు, పెన్షన్తో పాటు ఇతర అలవెన్స్లను ఆదా చేసి ఆ డబ్బుతో అత్యాధునిక ఆయుధాలను కొని దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేయడంలో అగ్నిపథ్ పథకం భారీ గేమ్ చేంజర్గా నిలుస్తుంది. అందుకే దేశ రక్షణ వ్యవస్థ కోసం సైన్యం కన్నా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడమే మిన్న అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ అగ్నిపథ్ ద్వారా చురుకైన యువతులు సైన్యంలో ఉంటారు. దీంతో దేశానికి రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది. దాదాపు 30 దేశాల్లో దీన్ని అమలు చేసి సక్సెస్ అయ్యారు కూడా. అలాగే అగ్నివీరులు పదవీకాలం ముగిసిన తర్వాత వారు భారత ప్రభుత్వం నుండి దాదాపు 12 లక్షల సేవానిధిని ప్యాకేజ్ రూపంలో అందుకుంటారు. సో ఈ సేవానిధికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అండ్ 48 లక్షల నాన్ కాంట్రిబ్యూటరీ బీమా కవరేజ్ని కూడా పొందుతారు. అలాగే వారి సర్వీస్ పూర్తయిన తర్వాత వారి నైపుణ్య ధృవీకరణ పత్రాలను మరియు బ్యాంకు రుణాలను పొందుతారు. అలాగే కొన్ని ఉద్యోగాలలో ఈ అగ్నివీర్స్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో అగ్నివీర్స్కి వారి 2వ కెరియర్ని నిర్మించుకోవడానికి ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ పథకం వల్ల నిరసనలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కేవలం 4 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి నిరుద్యోగులుగా మారుతామన్న కారణంగానే విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ దేశంలో నిరుద్యోగాన్ని తొలగించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ దేశ రక్షణ రంగాన్ని అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేయడానికి ఈ అగ్నిపథ్ అనే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో డిఫెన్స్ బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని సాలరీస్ అండ్ పెన్షన్కి ఖర్చు చేసే బదులు ఈ పథకం ద్వారా కొంత డబ్బును ఆదా చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే బెటర్ అని నా ఉద్దేశం. ఫైనల్గా ఏ దేశం అయినా రక్షణ పరంగా పటిష్టంగా ఉంటేనే దేశంలోని ప్రజలు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. లేదంటే ఉగ్రవాదులు, శత్రు దేశాల దాడులతో దేశం అల్లకల్లోలం అవుతుంది. సో మన దేశాన్ని డిఫెన్స్ పరంగా ఇంకా బలోపేతం చేయాలంటే ఈ పథకం ఆచరణలోకి రావాలి. లేదు మాకు జాబ్సే కావాలి, సెక్యూరిటీ బెనిఫిట్సే కావాలంటే అది మన స్వార్థం అవుతుంది. సో ఇది ఈ అగ్నిపథ్ పథకం యొక్క టాప్ టు బాటమ్ ఫుల్ డీటెయిల్స్. సో ఈ వీడియో ద్వారా మీలో ఉన్న అపోహలు కొంచెమైనా తొలగుతాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ గ్రోత్కి కూడా కొంచెం హెల్ప్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.